ఇప్పటిదాకా మీరు కులపిచ్చి లేదని ఒక మాట అన్నారు. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక భజన చేస్తున్నారే, ఇదంతా మీరు ఆయన మీద అభిమానంతో చేస్తున్నారా, భక్తితో చేస్తున్నారా, లేకుంటే కుల పిచ్చితో చేస్తున్నారా? నిజంగా నాకు కుల పిచ్చి మత పిచ్చి ఉంటే, మేము 5 పిల్లలు, 2 అక్కలు, అన్న, నేను, తమ్ముడు. నా పెద్దక్క దూది వెంకట సులోచన ఒక షేక్ షయద్ బాషా గారని ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నది, లవ్ మ్యారేజ్. నా మరదలు, నా తమ్ముడు, నా సొంత తమ్ముడు వైఫ్, తను ఎస్సీ క్రిస్టియన్, తను నా తమ్ముడిని పెళ్లి చేసుకున్నాను. నా వైఫ్ ఎస్సీ క్రిస్టియన్, నేను పెళ్లి చేసుకున్నాను. సో మా ఇంట్లో 3 మతాలు ఉన్నాయి. ఫస్ట్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ 3 మా ఇంట్లో ఉన్నాయి. నాకు నిజంగా కులపిచ్చి ఉంటే నేను వేరే కులం అమ్మాయిని కానీ వేరే మతం వాళ్ళని కానీ నేను పెళ్లి చేసుకోకూడదు. సో ఇక పక్కన పెడితే, మా నాన్నగారు రంగా గారిని సీఎంగా చూడాలనేది మా నాన్నగారి అంబిషన్. సో అది తీరలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, భక్తులు కావచ్చు, అది కాపు కమ్యూనిటీనా, వేరే కమ్యూనిటీసా, వేరే రిలీజియన్స్ పక్కన పెడితే నాకంటే ఎక్కువ గట్టిగా సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. ఇకపోతే నేను కళ్యాణాన్ని ఆశించి స్పెసిఫిక్గా చెప్తున్నా, ఈ పని నేను చేయట్లేదు. ఈవెన్ మొన్న 5-6 డేస్ బ్యాక్ కూడా హరీష్ శంకర్ గారి షూట్కి వెళ్ళాను. అన్నయ్యకి విష్ చేశాను, హరీష్ శంకర్ గారికి విష్ చేశాను. ఒక 10 నిమిషాలు ఎంతో, ఒక 10 అడుగుల డిస్టెన్స్లో కళ్యాణాన్ని ఒక 10 నిమిషాలు అలా చూసుకున్నాను. హ్యాపీగా నా దేవుడు నేను చూసుకున్నాను. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని కలిసిరు మీరు? అదే కలిసమంటే నేను హరీష్ శంకర్ సార్ దగ్గరికి వెళ్ళి కలిశాను. అట్లనే అక్కడే కళ్యాణ్ కూడా షూట్లో ఉన్నారు, అల్యూమినియం ఫ్యాక్టరీలో. అన్నయ్య కూడా విష్ చేశాను. తృప్తిగా ఒక 10 నిమిషాలు అలా చూసుకున్నాను. మళ్ళీ ఇంకా బాగోదు, ఎందుకంటే అది షూటింగ్ ప్లేస్, వచ్చేసాను. సో నేను నా దేవుడిని చూసుకున్నాను. నేను వెంకటేశ్వర స్వామిని ఎలా చూసుకున్నానో నేను కళ్యాణాన్ని అలా చూసుకున్నాను. హ్యాపీ ఫీల్ అయ్యాను.